వెల్కమ్ టు టీజీ5 రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాచలంలో సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న సీఎం దంపతులు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్. మిథిలా మైదానంలో వైభవంగా జరిగిన కళ్యాణ మహోత్సవం. వేలాది భక్తుల మధ్య ఘనంగా జరిగిన సీతారాముల కళ్యాణం. కనగల్ జూనియర్ కాలేజ్ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి. 6 కోట్లతో కొత్త కాలేజ్ నిర్మాణానికి శ్రీకారం. గ్రామీణ విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు, విద్యారంగంలో మార్పుకు కట్టుబడి ఉన్నామని కోమటిరెడ్డి. ఏప్రిల్ 25న కొత్త పార్టీ స్థాపన ప్రకటించిన కవిత. తెలంగాణలో కొత్త రాజకీయ వేదిక అవసరమని వ్యాఖ్య. జాగృతి తర్వాత కొత్త పార్టీకు ముందుకొస్తున్న కవిత. రాష్ట్ర రాజకీయాల్లో సంచలన నిర్ణయం. సొంతూరులో సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న కిషన్ రెడ్డి. శ్రీరామనవమి వేడుకల్లో కుటుంబ సమేతంగా గ్రామంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన కళ్యాణ మహోత్సవం. దేశంలో శాంతి సౌభాగ్యం కోసం ప్రార్థించిన కిషన్ రెడ్డి. వేములవాడలో శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను తిలకించారు. ఆలయ ప్రాంగణం భక్తి వాతావరణంలో నిండిపోయింది. వేద మంత్రాల మధ్య కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రాంతీయంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంతోషాలతో ఉండే విధంగా ఆ భగవంతుని కృపా కటాక్షలు ఉండాలని ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి భీమేశ్వర ఆలయం సన్నిధి నుంచి ప్రార్థించుకుంటూ తప్పకుండా ఆ దేవుడి ఆశీర్వచనం మా అందరిపై, ప్రజలందరిపై, ప్రభుత్వంపై ఉండాలని సందర్భంగా కోరుకుంటాం. నల్గొండ జిల్లా కనగల్లో కొత్త ప్రభుత్వ జూనియర్ కాలేజ్ భవనానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. 6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ భవనం విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు అందించనుంది. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. అదనంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ను 200 కోట్లతో నిర్మించనున్నట్లు ప్రకటించారు. విద్య ద్వారా సామాజిక అభివృద్ధి సాధ్యమన్నారు. తెలంగాణ ప్రజలకు శుభవార్త. మొన్న కేబినెట్ లో మేము తీసుకున్న నిర్ణయం ఏ రాష్ట్రంలో లేదు దేశంలో. అది ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు కూడా ఫస్ట్ క్లాస్ కే వాళ్లకు బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా ఏర్పాటు చేసే విధంగా సంవత్సరానికి 500 కోట్ల బడ్జెట్ లో కేటాయించడం. మరొకటి భువనగిరిలో 4 ఏళ్ల బాలుడు ప్రియాంశుపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో బాలుడు కన్ను తీవ్రంగా దెబ్బతింది. ఎంపీ చామల కిరణ్ కుమార్ బాధితుడి కుటుంబంతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం బాలుడు ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా ఇక్కడ ఢిల్లీలో కూడా ఇటువంటి సంఘటనలు జరగడంతో సుప్రీంకోర్టు స్పందించింది. యానిమల్ బర్త్ కంట్రోల్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి వీలైనంత వరకు ఈ వీధి కుక్కలను కంట్రోల్ చేయడానికి వాటికి స్టెరిలైజేషన్, రీలొకేషన్ లాంటివి చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎన్నోసార్లు మనం విస్మరిస్తుంటాం. ఎందుకంటే నెంబర్స్ పెరిగినప్పుడు మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. మున్సిపల్ అధికారులు ఎక్కడైనా ఈ వీధి కుక్కలు ఎక్కువ కనపడ్డప్పుడు ఇమీడియట్ గా అక్కడ స్థానికులు కూడా, ఎందుకంటే ఇది అధికారులే కాకుండా స్థానికులు కూడా అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ వాళ్ళు కూడా దీని మీద నిఘా వేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితి ఉంటే ఇమీడియట్ గా అధికారులను అప్రమత్తం చేసి, ఎందుకంటే జరుగుతుందో జరగదో అని కాదు, నిన్న ఆ విజువల్ చూస్తే భయం వేస్తుంది. అంటే చూడటానికి కూడా ధైర్యం జరుపుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది సివిలియన్స్, అంటే మన సొసైటీలో మన మీద కూడా నాయకుల మీద, స్థానిక నాయకుల మీద కూడా బాధ్యత ఉంది, మా మీద బాధ్యత ఉంది, అధికారుల మీద బాధ్యత ఉంది. ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రియాంశుకి జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ కానీ ఏది కానీ ప్రభుత్వం ఖర్చులన్నీ భరిస్తుంది. అలాగే ముందు ముందు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి ప్రత్యేకమైన శ్రద్ధ అధికారులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. హలో రాహుల్. నమస్తే రాహుల్. ఇది నిన్న తెలిసింది నాకు. భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మిథిలా మైదానంలో అభిజిత్ లగ్నంలో మాంగళ్య ధారణ జరిగింది. వేలాది మంది భక్తులు ఈ వేడుకలను తిలకించారు. వేద మంత్రాలు, హర్షధ్వానాల మధ్య కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ కూడా చేశారు.
व्यमानस्य तद्बहिः सुदर्शनादि दिव्यायुधधारभिः परिसेव्यमानस्य तद्बहिः अनन्तगरुड विश्वक्सेनादि नित्यैः परिसेव्यमानस्य तद्बहिः द्वाराध्यक्षैः चण्डादिद्वारपालैः परिसेव्यमानस्य तद्बहिः इन्द्राद्यष्टलोकपालैः परिसेव्यमानस्य तद्बहिः कुमुदाद्यष्टपार्षदेश्वरैः परिसेव्यमानस्य तद्बहिः परितः पञ्चकालपरायणैः भगवच्छेषकर्मनिष्ठैः सालोक्यादिपदस्थितैः नित्यतृप्तैः परिसेव्यमानस्य अखिल जगत् सृष्टि स्थिति संहार कारण कर्तृभूत తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనుస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు పార్టీ స్థాపన జరగనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు అయినప్పటికీ ఆశయాలు పూర్తిగా నెరవేరలేదన్నారు. ప్రజల కోసం పనిచేసే కొత్త వేదిక అవసరం ఉందని పేర్కొన్నారు. జాగృతి ద్వారా అనేక పోరాటాలు చేసినప్పటికీ ఇంకా చేయాల్సిన పనుందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ముహూర్తాలని బలంగా నమ్ముతా. మరి కాలానుగుణంగా పనులు చేస్తే ప్రజలకు కలిసి వస్తుందని నేను బలంగా నమ్ముతున్నా కాబట్టి ఆ ఉదయం పూట అయినా తీసుకోవడం జరిగింది. ఆ మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ట్విట్టర్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో మళ్ళీ మీకు లొకేషన్తో సహా ఆ హాల్ పేరు ఆద్య కన్వెన్షన్, అద్వయ కన్వెన్షన్, మునీరాబాద్. మార్నింగ్ 8 కల్లా మన కార్యకర్తలందరూ చేరుకోవాలి. ఎందుకంటే 8 నుంచి మనం అందరం కొంత మాట ముచ్చట వేసుకొని 10కి ముహూర్తం ఉంటుంది కాబట్టి 10కి లాంచ్ చేసుకుందాం. ఆ మొత్తం 18 ఎకరాల్లో కూడా మరి ప్రాంగణాలు ఎట్లుండాలి, స్టేజ్ ఎట్లుండాలి, మేము మా ప్రాంగణానికి ఎవరి పేరు పెట్టుకుంటాం. ఎందుకంటే మేము జయశంకర్ సార్ని ప్రాణంగా కొలుసుకుంటాం, మీ అందరికీ తెలిసిందే. జయశంకర్ సార్ పెట్టుకుంటాం. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, చాలామందిని గౌరవించేది ఉంది. అవన్నీ కూడా డిసైడ్ చేసి ఈ నెక్స్ట్ 28 డేస్ టైంలో మీ అందరికీ కూడా వివరాలు ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర జాగృతి నుండి ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు తరలి రావాలి. పొద్దునే ఉంది కాబట్టి మంచిగా పొద్దుగా లేచి సర్దాన్ని. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన సొంతూరులో జరిగిన సీతారాముల కళ్యాణంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువత, మహిళలు, చిన్నారులు చురుకుగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. లాక్డౌన్ లేదు, అది చాలా మీడియా, కొంతమంది సోషల్ మీడియాలో సృష్టించినటువంటి కథనాలవి. ఇక్కడ పెట్రోలియం కానీ లేక డీజిల్ కానీ వంట గ్యాస్ కానీ ఏ రకమైనటువంటి కొరత లేదు. రేపు నేను 3 గంటలకు తెలంగాణకు సంబంధించినటువంటి పెట్రోలియం కంపెనీలు, గ్యాస్ పంపిణీ చేసే కంపెనీలు, డీలర్స్తో నేను ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేశాను. అందులో కూడా సమీక్ష చేయబోతున్నాను. రామ్ గోపాల్పేట డివిజన్ లో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ వేడుకల్లో పాల్గొన్నారు. జీరా, హనుమాన్, బాలాజీ ఆలయాలు, హైదర్ బస్తీ, కృష్ణనగర్ ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమాలకు హాజరయ్యారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. వివిధ బస్తీల్లో జరిగిన వేడుకల్లో నాయకులు పాల్గొన్నారు.
భద్రాచలంలో సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న సీఎం దంపతులు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్. మిథిలా మైదానంలో వైభవంగా జరిగిన కళ్యాణ మహోత్సవం. వేలాది భక్తుల మధ్య ఘనంగా జరిగిన సీతారాముల కళ్యాణం. కనగల్ జూనియర్ కాలేజ్ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి. 6 కోట్లతో కొత్త కాలేజ్ నిర్మాణానికి శ్రీకారం. గ్రామీణ విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు, విద్యారంగంలో మార్పుకు కట్టుబడి ఉన్నామని కోమటిరెడ్డి. ఏప్రిల్ 25న కొత్త పార్టీ స్థాపన ప్రకటించిన కవిత. తెలంగాణలో కొత్త రాజకీయ వేదిక అవసరమని వ్యాఖ్య. జాగృతి తర్వాత కొత్త పార్టీకు ముందుకొస్తున్న కవిత. రాష్ట్ర రాజకీయాల్లో సంచలన నిర్ణయం. సొంతూరులో సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న కిషన్ రెడ్డి. శ్రీరామనవమి వేడుకల్లో కుటుంబ సమేతంగా గ్రామంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన కళ్యాణ మహోత్సవం. దేశంలో శాంతి సౌభాగ్యం కోసం ప్రార్థించిన కిషన్ రెడ్డి.